హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మన 17th క్లాస్ 17వ క్లాస్లో భాగంగా ఫస్ట్ 5 వెబ్స్ నోట్ చేసుకుంటాం కదా. సో 5 వెబ్స్లో ఏంటంటే ఈరోజు రోమ్ అంటే కనుక పని లేకుండా తిరగడాన్ని రోమ్ అంటాం. నెక్స్ట్ వాండర్ అన్నా సరే పని లేకుండా తిరగడం అనమాట. సో V4 ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ వాండర్కి V4, వాండరర్, వాండరింగ్ రెండు V4లు ఉన్నాయి. అంటే నౌన్ ఫార్మ్స్ అనమాట. మనం నేమ్స్ ఎలా వాడతాము, నౌన్ ఫార్మ్స్ కూడా ఇవి వాడుతున్నాం అంటే అర్థం ఏంటంటే తిరుగుతున్నారని చెప్పేసి. అది వెర్బ్ కాదు, నౌన్ అనమాట. ఓకేనా? సో నౌన్ కింద చూసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ అక్కర్ అంటే జరుగుట, సంభవించుట. సో అక్కర్ అన్నా, హ్యాపెన్ అన్నా, టేక్ ప్లేస్ అన్నా మూడింటికి కూడా సేమ్ మీనింగ్ ఏంటంటే జరుగుట, సంభవించుట. సో మళ్ళీ ఇక్కడ చూడండి V2, V3, V4 టేక్ ప్లేస్ కూడా V4 ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే ప్లేస్ అనేది మారదు. టుక్, టేకెన్, టేకింగ్. ఓకేనా? సో ప్లేస్ అనేది మారదు. టుక్ ప్లేస్, టేకెన్ ప్లేస్, టేకింగ్ ప్లేస్. ఓకేనా? సో ఈరోజు ఈ 5 వెబ్స్ అనమాట. ఓకేనా? సో ఈరోజు మన 17th క్లాస్ 17వ క్లాస్లో భాగంగా మనం క్లాసెస్ నేర్చుకుంటున్నాం. ఈరోజు క్లాస్ ఏంటంటే కనుక హూ ఎవర్. సో మిగిలిన క్లాస్కి ఈ క్లాస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ హూ ఎవర్ ఎవరైతే, హూ ఎవర్ అంటే ఎవరైతే అని. సో ఎవరైతే అని అడిగి మనమే కోచింగ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే అంటే అంటున్నాం కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్స్ ఉండవు. సో ఏముండవు, సబ్జెక్ట్స్ ఉండవు. డైరెక్ట్గా వెబ్సే రాస్తాము. సో ఫార్ములా చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఇక్కడ హూ ఎవర్ అనేది సబ్జెక్ట్ అనేది ఉండదు అనమాట. సో చూడండి, హూ ఎవర్ ప్లస్ V1 ప్లస్ SRES. ఎందుకు V1 ప్లస్ కన్ఫర్మ్ గా ఉంటదంటే కనుక హూ ఎవర్ అంటే పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. మన పర్సన్ అంటే ఏంటి, అతని హియా, షియర్, అది. సో పర్సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెర్బ్ ఖచ్చితంగా ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి, కన్ఫర్మ్. ఇంకా సో వెర్బ్ కి SRES పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఉండదని చెప్పాం కదా, మళ్ళీ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్స్ లేవు, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఇక్కడ సబ్జెక్ట్ లేదు. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థం అవుద్ది. ఏమంటున్నాం అంటే ఎవరైతే మనకేంటి హూ ఎవర్ అంటే ఎవరైతే అని. సో అక్కడ సిచ్యువేషన్ వస్తుంది. సో హూ ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళు సక్సెస్ వస్తుంది. ఓకేనా? వాళ్ళు సక్సెస్ అవుతారు. లేదు ఎవరైతే క్రికెట్ బాగా ఆడతారో వాళ్ళు నేషనల్ టీమ్కి సెలెక్ట్ అవుతారు. సో ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైతే ఎగ్జామ్స్ బాగా రాస్తారో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హూ ఎవర్ వర్క్స్. చూడండి, ఎస్ ఎందుకు పెట్టాము అంటే కనుక సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఆల్రెడీ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎవరో వ్యక్తి, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ, షీ, ఇట్ ఎవరెవరు కాబట్టి వర్క్స్. హూ ఎవర్ వర్క్స్ హార్డ్, బాగా కష్టపడతారు వాళ్ళు. ఇంక మళ్ళీ ఎవరి గురించి మాట్లాడతామో వాళ్ళు, ఆ పర్సన్ వాళ్ళని చెప్పట్లేదు. వాళ్ళు ఎవరైతే ఎవరి గురించి మాట్లాడతామో వాళ్ళు విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళకి గుడ్ రిజల్ట్ వస్తాయి, మంచిగా రిజల్ట్ వస్తాయని చెప్పేసి చెప్తాం. లేదు అనుకుంటే హూ ఎవర్ రైట్స్ ఎగ్జామ్స్ వెల్. ఎగ్జామ్స్ ఎవరైతే ఎగ్జామ్స్ బెటర్ రాస్తారు, థర్డ్ పర్సన్ ఎప్పుడు కూడా వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ ఉండాలి అని చెప్పేసి. ఎందుకన్నామంటే ఇది మొత్తం హూ ఎవరైతే అంటున్నాం కాబట్టి సో ఉండాలి. హూ ఎవర్ రైట్స్ ఎగ్జామ్స్ వెల్ విల్ గెట్ గుడ్ రిజల్ట్. సేమ్ అంతే, గుడ్ మార్క్స్ లేదా విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఎవరైతే అనే సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ అయినా సరే. సో ఇప్పుడు ఎవరైతే క్రికెట్ బాగా ఆడతారో వాళ్ళు నేషనల్ టీమ్కి సెలెక్ట్ అవుతారని రాస్తాం అనుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ సబ్జెక్ట్ ఉండదని గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్నెన్నో ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళు సక్సెస్ అవుతారు, ఎవరైతే బాగా తింటారో వాళ్ళు లావుగా అవుతారు. ఇవన్నీ మనం జస్ట్ ఇంకా ప్రతిదీ కూడా ఎక్కువ ఎవరైతే ఎక్కువ మెంటల్ టెన్షన్ తీసుకుంటారో వాళ్ళకి బీపీ వస్తుంది. ఓకేనా? హూ ఎవర్ ప్లే కాదు, ప్లేస్. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగర్ అని చెప్పాం కదా. హూ ఎవర్ అన్న మనమే కోచింగ్ చేస్తున్నాం కాబట్టి హూ ఎవర్ ప్లేస్ క్రికెట్ వెల్. ఎవరైతే క్రికెట్ బాగా ఆడతారో విల్ సెలెక్ట్ ఫర్ ద నేషనల్ టీమ్. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళు నేషనల్ టీమ్ కి
సెలెక్ట్ అవుతారు అని చెప్తున్నాం. ఓకేనా, వాళ్ళు నేషనల్ టీంకి సెలెక్ట్ అవుతారు. ఇలా ఏ ఎగ్జాంపుల్ అయినా సరే మనకు బేసిక్ ఏంటి, హూ ఎవరైతే ఏదైనా పని చేస్తారో వాళ్ళకి బెటర్ రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి. ఓకేనా, ఇవి ఏదైనా సరే ఫస్ట్ మనం ఫార్ములా బేస్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మిగిలిన క్లాసెస్కి ఈ క్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఉండదు. సో సబ్జెక్ట్ ఎవరైనా మనమే కోచింగ్ చేస్తున్నాం, ఎవరైతే అని చెప్తున్నాం కాబట్టి ఆ ఎవరైనా మనమే ఎవరైతే బాగా కష్టపడతారు అనుకుంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడతాడు డైరెక్ట్ గా, ఇతను చేస్తాడు అతను చేస్తాడు చెప్పలేదు ఎవరైతే. సో అందువల్ల సబ్జెక్ట్స్ ఉండవు ఎక్కడెక్కడ. సో ఆటోమేటిక్గా ఎవరైతే చేస్తారో వాళ్ళు అనే పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతాం కాబట్టి సబ్జెక్ట్ గురించి మాట్లాడలేదు, డైరెక్ట్ గా ఎవరైతే అన్నాం కంటే ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా గర్భకి ఎస్ కానీ ఎస్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఇంకేమైనా ఎగ్జామ్స్ రాసాం అనుకోండి, ఇంక ఎగ్జాంపుల్స్ ఏదైనా రాసుకోవచ్చు. సో ఎవర్ ప్లేస్ క్రికెట్ వాళ్ళు బాగా సెటిల్ అవుతారని చెప్పేసి, లేకపోతే ఇంకెవరైనా ఏదైనా గుడ్ మ్యూజిక్ అంటే బెటర్ గా మంచి మ్యూజిక్ వింటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని కానీ. సో ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.